ఒకవేళ సిస్టర్ గారు సిద్ధంగా లేనట్లయితే సిస్టర్ దీప్తి గారు, అమ్మ మీరు సిద్ధంగా ఉన్నట్లయితే వాక్యం కోసం ప్రార్థన చేయండి ప్లీజ్. అలాగే బ్రదర్. పరిశుద్ధుడ మహోన్నతుడ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయంలో 3 గంటల నుంచి నువ్వు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా ఎన్నో విజ్ఞాపనలు చేయడానికి నువ్వు కృప చూపించావు. మరి నాయన తండ్రి ఈ దిన వాక్యం ప్రభా మేము నీ యొక్క వాక్యాన్ని కొంతసేపు అయా మరి చదువుకోవడానికి కృప చూపించో పాటల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేసావు తండ్రి. మరి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకోవడానికి కృప చూపించు నానా. ఇదిగో ప్రభా నువ్వు మాట్లాడడానికి ప్రభా మేము ఆశపడుతూ ఉంటుండగా అటు సమయానికి మేము వెళ్ళబోతూ ఉంటుండగా ప్రభా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. గ్రూప్ లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇంకా జాయిన్ కావాల్సిన బిడ్డల్ని మీరు తట్టి లేపండి ప్రభా నేను తండ్రి. ఇదిగో నాయన నువ్వు పలికితే మాకు మేలు ప్రభా. అయా నువ్వు పలికితే మాకు నెమ్మది ప్రభా. అయా నీ మాట స్వస్థతనిచ్చేది, నీ మాట విడుదలనిచ్చేది, నీ మాట నెమ్మదినిచ్చేది ప్రభా. అటు నీ వాక్యాన్ని తేనె వంటి నీ వాక్యాన్ని ప్రభా నెంతండి, చాకల వారి సబ్బు వంటి నీ వాక్యాన్ని ప్రభా మేము చేత పట్టుకుని ప్రభా నెంతండి. అయా మేము ధైర్యంగా ముందుకు కొనసాగడానికి ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. నీ దాసుని నీ సిలువు చాటును మరుగుపరుచుకొని నీ యొక్క నోటి బోరగా బిడ్డను వాడుకొని ప్రభా అయా వాక్శక్తిని అనుగ్రహించి ప్రభా నేను తండ్రి. అయా మీరే మాట్లాడుటకు తగిన శక్తిని సామర్థ్యాన్ని బిడ్డకు అనుగ్రహించి సహాయం చేయమని వేడుకుంటున్నావు ప్రభా. నువ్వు ఏ బిడ్డతో ఏ విధంగా మాట్లాడటానికి నువ్వు సిద్ధపడినై ఉన్నావో అటు మాటల ద్వారా ప్రతి వ్యక్తిని ప్రభా నేను తండ్రి మీరు సూటిగా ప్రశ్నించండి ప్రభా, దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా సహాయం చేయండి. అయా మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మేము భయం కలిగిన వారంగా, భక్తి కలిగిన వారంగా ప్రభా, నిద్రమత్తు మూర్ఖ స్వభావం లేకుండా ప్రభా ఉదయ కాల సమయంలో నీ యొక్క మాటలను చేత పట్టుకోవడానికి ప్రభా సిద్ధ మనసు కలిగిన వారంగా ఉండడానికి మా అందరికీ మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని ప్రత్యేకంగా నీ దాసులను మీ చేతులకు అప్పగిస్తూ మా అందరి ద్వారా సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారు. వీరు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్గా ఉన్నారు. తగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారు. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ఉదయకాల వందనాలు. ముఖ్యముగా మన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నిన్నటి దినమున మనము ఈస్టర్ కలిగి ఉన్నాము. అండ్ దెన్ మనందరము చాలా ఆనందించుంటాము. మరొకసారి మనం విన్నటువంటి మాటల్ని బట్టి, మనం విన్నటువంటి సందేశాలని బట్టి ఈరోజు కూడా సుమారుగా అదే టాపిక్ ని కంటిన్యూ చేసుకుందాము. పర్పస్ ఆఫ్ రిజరెక్షన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానానికి కొన్ని రీజన్స్ ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏ కారణాల చేత, లేదు అంటే గనక ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా జరిగినటువంటి సంగతులు ఏంటి, దాని ద్వారా మనకు మానవాళికి లభించినటువంటి విశేషమైనటువంటి విషయాలు ఏమిటి అనే దాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాం. పునరుద్ధానం ద్వారా మనకు దొరికినది ఏంటి అని చెప్పంగానే మనకు వచ్చేటటువంటి ఆలోచన, మొట్టమొదటి ఆలోచన మన యొక్క పాపములు క్షమింపబడి ఉన్నాయనేసి, ఆ తర్వాత మనకు నిత్య జీవం వచ్చిందనేసి, ఒకానొక దినమున ఆయన తిరిగి లేచారు కాబట్టి మనము కూడా తిరిగి లెగుస్తాము ఖచ్చితంగా అనేటటువంటి విషయాలు. అదే విధముగా ఆయన ఏ రకంగా అయితే పరలోకములో ఉన్నారో అదే రకంగా
ఆయన మన కోసం అనేసి ఇల్లు సిద్ధపరుస్తానని చెప్పారు కాబట్టి మనము కూడా ఆయనతో పాటు ఉంటాము అనేటటువంటిది, ఈ విషయాలన్నీ మనకి జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. అంతేనా, లేకపోతే ఇంకా విషయాలు ఏమన్నా జరిగినయ్యా అనే దాన్ని మనం క్వశ్చన్ చేసుకుందాం. ఇంకా ఏం జరిగినాయి అనే దాన్ని చూడటానికి ప్రయత్నం చేసినప్పుడు, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు వారు బోధిస్తున్నటువంటి ఆ 3.5 సంవత్సరాల కాలములో ఆయన అనేక మార్లు చెప్పారు. ఏమని అంటే, ఐ యామ్ హిస్ సన్, నేను ఆయన యొక్క కుమారుడను అనే మాట. సో ఆయన పలికినటువంటి, శిలువలో పలికినటువంటి ఆ 2 మాటల ద్వారా మనకి ఏం అర్థమవుతున్నది అంటే, దట్ ఈ పునరుద్ధానము ద్వారా ఆయన ఈ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒకే ఒక సమాధానం చెప్పారు. ఏంటి అంటే, ఈజ్ ద సన్ ఆఫ్ ద గాడ్ అండ్ దెన్ ఈజ్ ఈక్వలెంట్ ఇన్ టు ద గాడ్ అనే విషయాన్ని, ఈ క్లారిఫికేషన్ మానవాళి మొత్తానికి దొరికింది. దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సన్ ఆఫ్ ద గాడ్ అనే విషయం. ఈస్ ఆ పునరుద్ధానం జరిగిన తర్వాత సన్ ఆఫ్ ఎ మ్యాన్ ఎంత మట్టుకు నిజమో, ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అన్నది కూడా అంతే నిజము అనే దాన్ని చరిత్ర ఒప్పుకోవలసినటువంటి సత్యముగా మిగిలినటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే గనక, ఈ రోజున ఉన్నటువంటి మనందరికీ కూడా ఒక పునాది, ఎందుకు మీరు విశ్వసిస్తున్నారు, మీ యొక్క విశ్వాసమునకు పునాది ఏమిటి అని చెప్పి అడిగినట్లయితే గనక, నా విశ్వాసానికి లేదా మనం విశ్వాసానికి పునాది ఏమిటి అంటే, ఇది ఏమిటి అంటే పునరుత్థానము. ఆయన తిరిగి లేచారు కాబట్టి నేను కూడా ఒకానొక దినమున తిరిగి లెగుస్తాను. అంటే ఏ రకంగా అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని యొక్క కుమారునిగా తిరిగి లేచారో, అదే విధముగా ఆ తండ్రి యొక్క కుమారులుగానే మనము కూడా తిరిగి లెగుస్తాము. లేదా అటువంటి అధికారం, తిరిగి లెగిచేటటువంటి, మరణమును గెలిచేటటువంటి, సాతానుని జయించేటటువంటి ఆ అధికారము ఈ రోజున మనకి కూడా ఇవ్వబడింది అనేది ప్రశస్తంగా మనము అర్థం చేసుకోగలుగుతాము. ఈ మాట యోహాను సువార్త 1:12లో తిరిగి చాలా క్లియర్ కట్ గా యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో చెప్పినట్లుగా చూస్తాం మనం. ఒకసారి చదువుకుందాం. 1:12 యోహాను సువార్త. ఎంతమంది ఆయన్ను అంగీకరించరు అనే మాటను మనము చదువుకుంటాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఎగ్జాక్ట్లీ. యేసు ప్రభువుని ఏదే రకంగా అయితే ఈ రోజున సన్ ఆఫ్ గాడ్ అంటున్నామో, అదే రకంగా మనం కూడా సన్స్ అండ్ దెన్ ద డాటర్స్ ఆఫ్ ద గాడ్ అని చెప్పి చాలా క్లియర్ కట్ గా క్లారిఫికేషన్ దొరికింది మనకి. ఇది రెండవ విషయం కింద చూసుకోవచ్చు. మూడవ విషయం కింద కనుక మనం చూసినట్లయితే, ఈ పునరుద్ధానము అన్నది విజయోత్సవముతో కూడినటువంటిది, మహిమతో కూడినటువంటిది. ఇది మనకి ఏమి ఇచ్చింది అంటే, ఒక ఆపర్చునిటీ ఇచ్చింది ఆయన లాగాను ఆయనతోనూ జీవించటానికి. ఇక్కడ ఉన్నంత కాలము ఆయన లాగాను, ఇక్కడ మన యొక్క కాలము సంపూర్ణమైన తరువాత ఆయన కాలం ఎలా సంపూర్ణమైందో మన కాలము సంపూర్ణమవుతుంది ఒకానొక దినమున. అది అయిన తరువాత ఆయనతో కూడా విజయోత్సాహముతో అదే విధముగా ఒక మహిమలోనికి ఎంటర్ అవటానికి మనకు ఒక అధికారం ఇచ్చింది, లేదా ఒక ఆపర్చునిటీ ఇచ్చింది అనే విషయాన్ని మనము గ్రహించుకుంటాము. ఈ మాటని మనము యోహాను సువార్త 17:3లో చూడొచ్చు. ఏంటి అంటే, నిత్య జీవమును గురించినటువంటి మాట ఇక్కడ క్లియర్ కట్ గా రాయబడి ఉంటుంది. ఒకసారి చదువుకుంటాం. 17:3 యోహాను సువార్త. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగామో, అక్కడ నుంచి మన యొక్క నిత్య జీవము బిగిన్ అయింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సపోజ్ నేను 2000 సంవత్సరంలో నేను యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగాను. 2000 సంవత్సరం నుంచి కూడా నా యొక్క నిత్య జీవము, అంటే నా యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాడ్ అండ్ దెన్ హిస్ అట్రిబ్యూట్స్ నాలో పెరుగుతూ వచ్చినాయి. ఒకానొక దినమున అవి పరిపూర్ణమవుతాయి. అది రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు. ఆ దినమున పరిపూర్ణమైన రోజున
నేను ఆయనతో పాటు ఉంటాను అనేది, అది సంపూర్ణమైనటువంటి నిత్య జీవంలోనికి నేను వెళ్ళబోతున్నాను అనే విషయాన్ని నేను అర్థం చేసుకోవటానికి మనందరికీ కూడా అవకాశం దొరికింది. నాలుగవదిగా మనం చూస్తున్నప్పుడు ఎఫెసీ 2:8 చెప్పిన విధంగా ఇది కేవలము మన యొక్క విశ్వాసము ద్వారా ఆ తర్వాత కృపచేత ఇది ఒక బహుమానముగా మనకి దొరికింది అనేది ప్రశస్తంగా మనకి అర్థమయ్యింది. ఎందుకంటే ఆయన గనక చనిపోయి ఉండకపోయినట్లయితే గనక ఇప్పటికీ కూడా పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఇప్పటికీ కూడా మనము పాపములో బ్రతుకుతున్నట్లే. లేదు అంటే గనక మన విశ్వాసము ఎందుకు విశ్వసిస్తున్నాము దానికి ఎటువంటి ఆధారము లేదు, ఎటువంటి దానికి అసలు మనం విశ్వాసం ఉంచవలసినటువంటి అవసరమే లేదు. కాబట్టి మన యొక్క విశ్వాసము అంటే విశ్వాసము ద్వారా కేవలము కృపచేత మాత్రమే ఇది మనకి ఒక బహుమానముగా మనకి అందించబడింది. ఇది ఆయన పునరుద్ధానము ద్వారా మరొకసారి మనము ప్రశస్తంగా నమ్మేటటువంటి అవకాశం మనకి దొరికింది అనేది తెలుసుకుంటున్నాము. ఎఫెసీ 2:8 మనకి కంటత వచ్చి ఉండవలసినటువంటి ఒక వచన భాగం. ఎవరైనా అడిగినట్లయితే గనక దిస్ ఈజ్ హౌ వి గెట్ అవర్ సాల్వేషన్ అన్న మాటని మనము చెప్పడానికి అవకాశం దొరుకుతున్నది. మరొకసారి గుర్తు చేసుకుందాం. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కాబట్టి ఆయన పునరుద్ధానం చెందకపోయినట్లయితే ఆ వరము మనకి దక్కేటటువంటి అవకాశము లేదు అనేది మనము తెలుసుకోగలుగుతున్నాం. చివరిగా 6వదిగాను ఏం చూస్తాము అంటే ఫౌండేషన్ ఆఫ్ ద చర్చ్. సంఘము మనము చేస్తున్నటువంటి విశ్వాస పరిమాణం ఏదైతే ఉందో, మనం ఇప్పుడే ముగించినటువంటి మన యొక్క విశ్వాసము ద్వారా మనం పలికినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, సంఘము ద్వారా మాత్రమే దేవుడు ఆపరేట్ చేస్తాడు అన్న విషయము, సంఘము ఒక గొప్ప ఎవరికి అర్థం కానటువంటి మర్మముతో కూడినటువంటి జీవి అన్నటువంటి మాట ఏదైతే మనందరికీ తెలిసిన విషయం ఉందో, దాని యొక్క పునాది ఈ యొక్క పునరుద్ధానము నుంచి మాత్రమే జరిగింది. పునరుద్ధానము జరగటానికి ముందు జరిగినటువంటి విషయాలను మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించాల్సినటువంటి శిష్యులు లేదా కొంతమంది వ్యక్తులు చెల్లాచెదురైపోయినట్లుగా చూస్తాము. చాలా కొద్ది మంది ఆయన పట్ల విశ్వాసంతో ఉన్నారు, అక్కడే ఉన్నారు అన్న విషయం తెలుసుకుంటున్నాం. కానీ ఒకానొక దినమున వచ్చేసరికి నేను చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోతాను అని చెప్పి పేతురు భక్తుడు అన్న విషయాన్ని చూస్తాము. అంటే ప్రభువు లేడు, ఇంకా మనం చేయవలసినటువంటి పని ఏమీ లేదు అన్నటువంటి ఆలోచనలోనికి క్రైస్తవ సమాజము లేదా క్రీస్తుని నమ్మినటువంటి ఆనాటి భక్తులు మనకి చెప్తున్నారు. ఎక్కడ క్రీస్తు లేడు కదా, ఇంకా మనం చేయగలిగింది ఏముంది, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము. నేను చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోతాను అంటే నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పి ఇంకొక అపోస్తలుడు మాట్లాడినట్లుగా మనము గమనిస్తాం. బట్ ఒకసారి ఈ పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని కనుగొన్నటువంటి మరియ తెచ్చిన సమాచారము, ఆ తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ఆజ్ఞ, మీరు ఇదిగో యెరూషలేమునకు వెళ్ళండి, ఈ పట్టణములో కొద్దిసేపు నా కోసం అనేసి ఆగండి, మీ మీదకి పరిశుద్ధాత్మ శక్తిని నేను పంపించబోతున్నాను, ఆ శక్తి మీ మీదకి వచ్చిన రోజున మీరు ఈ విషయము జరుగుతుంది అనేసి ప్రభు చెప్పారు. ఆ విషయము మనం ఏం చూస్తున్నాము అంటే ఆ రోజున దాన్ని మనము పెంతెకోస్తు దినం కింద చూస్తున్నాము. ఆ శక్తిని పొందిన తరువాత, ఆ పునరుద్ధానపు శక్తిని పొందిన తరువాత వారి యొక్క యాటిట్యూడ్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. మరణము నో ప్రాబ్లం, శరీరానికి సంబంధించినటువంటి హింసలు నో ప్రాబ్లం అనేటటువంటి ఒక బోల్డ్నెస్ లోనికి వెళ్ళినటువంటి పేతురు గారు పలికిన తరువాత ఆయన మాట్లాడినటువంటి మాటలు చరిత్రను ఉటంకిస్తూ, ఆ తరువాత ప్రవక్తలు మాట్లాడినటువంటి మాటలన్నిటినీ ఆయన మరి ఒకసారి గుర్తు చేస్తూ మాట్లాడిన మాటల్ని చూసుకున్నప్పుడు హృదయములో నొచ్చబడిన వారు చాలా మంది, సుమారుగా 3,000 మంది ఆ రోజున సంఘముగా కూడారు. ఆ తర్వాత యాడ్ అవుతూ వచ్చారు.
దానిలో వాళ్ళు సంతోషించారు. భయము పెరిగింది. దేవుడంటే భయము. ఒక రకమైనటువంటి భయము పెరిగింది. ఆ భయములో భక్తి భావము చాలా క్లియర్ కట్‌గా మనము గమనించగలుగుతాం. ఈ మాట మనకి అపోస్తుల కార్యములో రాసిపెట్టబడి ఉంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41, 42 వచనాలు చదువుకుందాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. 47 కూడా చదువుకుందాం. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇట్ ఈస్ గాడ్ హూ స్టార్టెడ్ బిల్డింగ్ హిస్ చర్చ్. ఇఫ్ ఎనీబడి టెల్స్ us కి చర్చ్ ఈస్ బిల్ట్ బై మీ, లేదా చర్చ్ ని నేను ప్లాంట్ చేశాను అని అనడానికి వీల్లేదు అనేటటువంటి సత్యమును కూడా మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సచ్ ఇంపార్టెంట్ వర్స్ టు రీడ్ అండ్ దెన్ అండర్స్టాండ్. మన యొక్క వినికిడిలో ఈ మాటని దేవుడు మరి ఎక్కువగా ఈ రోజున మనం చేస్తున్నటువంటి సేవను పెంపొందించాలనేసి మనందరము కూడా దేవుణ్ణి అడుగుదాం. ఇది 5వ మాటగా గనక, లేదా 5వ విషయముగా ఆయన యొక్క పునరుత్థానము, రిజరెక్షన్ ఏం చేసింది అంటే, ఇది 5వ మాటగా గనక మనం చూసినట్లయితే, మొట్టమొదటిదిగా ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. రెండవదిగా ఆయన పట్ల మనం ఎందుకు విశ్వాసం ఉంచాలి అనేది తెలిసింది. మూడవదిగా ఆయనతోనూ ఆయనలాగా విజయోత్సాహంతోనూ మహిమతోనూ కూడినటువంటి జీవితంలోనికి ఎంటర్ అవ్వటానికి ఇప్పుడు, ఆ తర్వాత ఆయనతో పాటు ఉండటానికి ఆపర్చునిటీ దొరికింది. ఫర్గివ్‌నెస్ ఆఫ్ ద సిన్స్ ఏ రకంగా జరిగింది అంటే, ఇది విశ్వాసము ద్వారా కృప వలన బహుమానముగా మనకు అందించబడింది అనే విషయము. 5వదిగా గనక చూస్తున్నప్పుడు మనము చర్చ్ యొక్క ఫౌండేషన్స్ జరిగినయి. నౌ కమ్స్ ద క్రక్స్. 6వ మాట, ఇంపార్టెంట్ మాట. దీని మీద మనము కొద్దిసేపు ధ్యానం చేస్తాం. అదేంటి అంటే, శిష్యరికము చేయటము అన్నది బిగిన్ అయ్యింది. డిఫరెంట్ రోల్స్ రావటం బిగిన్ అయినాయి. చర్చ్ ఎప్పుడైతే మనకి ఫౌండేషన్ బిగిన్ అయిందో, చర్చ్ ఫౌండేషన్ తో చేర్చబడుతున్న వారికి రకరకములైనటువంటి బాధ్యతలు మనము ఇవ్వబడటాన్ని, లేదా ఐడెంటిఫై చేయడాన్ని, తదనుగుణంగా ఎవరెవరు ఎటువంటి పనులు చేయాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడటం బిగిన్ చేస్తాం. వి ఆల్ ఆర్ కాల్డ్ టు బి డిసైపుల్స్. అంటే మనందరినీ దేవుడు శిష్యులుగా తయారవటానికి తర్ఫీదిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి అనేక విషయాలు, మీరు ప్రతిరోజు కూడి నేర్చుకుంటున్నటువంటి అనేక విషయాలు మిమ్మల్ని లేదా నన్ను ఎక్కడికి నడిపించాలి అంటే, మనము శిష్యులము. మన గురువు, ఏకైక గురువు, దేవుని కుమారుడు, మనము నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు, ఆయన దేవునితో సమానుడు, దేవుడు అన్న విషయాన్ని మనకి నేర్పిస్తూ, ఆయన చెప్పినటువంటి మాటలన్నిటినీ నేర్చుకుంటూ, ఆ రకంగా ఇక్కడ జీవించినంత కాలము కూడా ఏ రకంగా శిష్యరికము చేయాలి అనేది నేర్పిస్తూ వస్తుంది. శిష్యుడు చేయవలసినటువంటి బాధ్యతలు కొన్ని మనం గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే గనక, నేను పొందినటువంటి శిష్యరికం ఏదైతే ఉందో దాన్ని ఇతరులకు పంచాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యుడిగా, అంటే తండ్రికి శిష్యుడిగా, తండ్రి నీవు చెప్పినటువంటి ప్రతి పనిని నేను కంప్లీట్ చేయటానికి వచ్చాను. ఇన్‌ఫాక్ట్ నీవు చెప్పిన ప్రతి పనిని నేను కంప్లీట్ చేశాను. ఇది సమాప్తమైనది అని చెప్పి ఆయన పలుకుతున్నప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే, హి హాస్ కమ్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఏ సర్వెంట్ టు ద గాడ్. అదే రకంగా మనం కూడా ఈ రోజున ఆయన యొక్క శిష్యులుగా, ఆయన ఏ రకంగా అయితే 12 మందిని తయారు చేసుకున్నారో,
లేదా అనేకులని తయారు చేసుకున్నారో, ఈ రోజున మనము చేయవలసినది కూడా, మనము నిజంగా శిష్యులమైనట్లయితే గనక, నేను ఎంతమందికి ఈ శిష్యరికము చేయగలుగుతున్నాను అనేది చూసుకోవాలి మనము కూడా. It is not just talking about Jesus Christ. It is not about just giving information about Jesus Christ. But ఎంతమందిని నేను ఈ డిసైపుల్ కింద మార్చటానికి ప్రయత్నం చేస్తున్నాను అనేది మన ముందున్నటువంటి ప్రశ్న. లేదు అంటే గనక దీని గురించి మనము ఆలోచించుకోవాలి. చాలా మంది ఈ ప్రశ్న మనల్ని అడిగే ఉంటారు. పౌలుకైనట్లయితే గనక తిమోతి ఉన్నాడు, అదే రకంగా మీకైతే ఎవరున్నారు? వింటున్న మనందరికీ కూడా మనకైనట్లయితే ఎవరున్నారు? అలాగా తిమోతి లాగా ట్రైన్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? And it is very important that we should have at least one person. Bare minimum is one person. ఆ రకమైనటువంటి దృక్పథం మనం కలిగి ఉంటున్నామా? ఎంతైతే బోల్డ్నెస్, ఫియర్లెస్నెస్ ఎంతైనట్లయితే గనక ఆయన మీద ఆనుకునే స్వభావాన్ని నేర్పించారు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆనాటి అపోస్తులకి, ఈ రోజున మనము వారందరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నటువంటి మనము అదే రకమైనటువంటి బోల్డ్నెస్, ఫియర్లెస్నెస్ అండ్ దెన్ యేసుక్రీస్తు ప్రభువు వారి మీద ఆనుకునే విధమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండి దాన్నే మనం ఇతరులకు బోధిస్తున్నామా, లేదా మరి ఇంకేంటో కూడా బోధిస్తున్నామా? చెక్ చేసుకోవటానికి కూడా ఇది మనకి అవకాశం దొరుకుతున్నది. వీఆర్ కాల్డ్ టు బి డిసైపుల్స్. ఈ డిసైపుల్షిప్ కూడా మనము పునరుద్ధానం జరిగిన తర్వాత నుంచి మాత్రమే బిగిన్ అయింది. చర్చ్ ఫౌండేషన్ తో ఇది బిగిన్ అయింది అనే విషయాన్ని చూస్తాం. ఈవెన్ చర్చ్ బిగిన్ అవ్వగానే అపోస్తులు చాలా క్లియర్ కట్ గా చెప్పారు, మేము వాక్యం చెప్పటంలోను, రొట్టె విరచడంలోను, అదే విధంగా ప్రార్థన చేయటంలోను మా యొక్క పనులు ఉన్నాయి. కొంతమందిని వారు భోజనం గురించి అపాయింట్ చేసినట్లుగా చూస్తాం. ఈ రోజున మనము గనక మన యొక్క సంఘాన్ని చూసినట్లయితే గనక మనము కాయర్ టీమ్ అంటున్నాము. పాటలు పాడే వారిని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రార్థన చేసే వాళ్ళని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సెల్ గ్రూప్ లీడర్స్ కింద ఉండటానికి ఎవరెవరు అర్హులు అనేది గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎవరెవరు అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలు తీసుకోగలుగుతున్నారు అనేది గుర్తించగలుగుతున్నాము. అదే విధముగా వాక్యము, జ్ఞానవాక్యం ఎవరు చెప్పగలుగుతారు అనే విషయాన్ని చూస్తున్నాము. ఈవాంజలిస్టుల కింద ఎవరుంటారు అనే విషయాన్ని గమనిస్తున్నాము. సో డిఫరెంట్ ఆఫీసెస్ అన్నవి మనకు వచ్చినాయి. ఈ ఆఫీసెస్ లో ఉండి మనందరము కూడా శిష్యరికం చేయటము అవశ్యమైనటువంటి విషయంగా మనము గమనించి ముందుకు సాగుతున్నాము. ఈ శిష్యరికము కేవలము పునరుద్ధానంతోనే బిగిన్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ మనం కనుక క్లియర్ కట్ గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే, నేర్చుకోవటము, దేవుని దగ్గర నుంచి నేర్చుకోవటము అన్న విషయము కేవలము పునరుద్ధానంతోనే బిగిన్ అవ్వలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు బోధించటము దగ్గర నుంచి బిగిన్ అయింది. అండ్ ఇన్ఫాక్ట్ ఆది కాండము నుంచి కూడా నేర్చుకోవటము, ఒబీడియన్స్ చూపించటము ఎంత ఇంపార్టెంట్ అన్నది ఆది కాండము నుంచి కూడా బిగిన్ అయింది. ఇది మనందరం అగ్రి అయ్యేటటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆఖరి ఆజ్ఞ కింద గనక మనము మత్తయి సువార్తలోను, యోహాను సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను ఆయన పలికిన మాటలను చూస్తున్నప్పుడు ఆయన వెళ్ళిపోతూ అంటే ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోతూ మూడవ దినమున ఆయన తిరిగి లేచిన తర్వాత ఆహోరణమై వెళ్ళిపోతున్నప్పుడు ఆయన పలికినటువంటి మాటలు శిష్యులతో, వాటిని మనము ద గ్రేట్ కమాండ్మెంట్ కింద తీసుకుంటాం. ద గ్రేటెస్ట్ ఆఫ్ ద కమాండ్మెంట్ కింద తీసుకుంటాం. మీరు వెళ్ళండి, లోకంలోనికి వెళ్ళండి, శిష్యులుగా తయారు చేయండి. మీరు ఏ ఏ సంగతులు విన్నారో వాటన్నిటినీ కూడా బోధించి వాటన్నిటినీ గైకొనవలసినటువంటి ఆవశ్యకతను వాళ్ళకి చెప్పండి. ఎవరైతే నమ్మారో వారిని బాప్తిజంలోనికి నడిపించండి. ఇదిగో నేను సదాకాలము మీకు తోడై ఉంటాను అన్నటువంటి ఆయన యొక్క మాటలు ఆఖరి ఆజ్ఞ కింద తీసుకున్నట్లయితే, ఈ ఆఖరి ఆజ్ఞ కేవలము యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానుడైన తర్వాత ఇచ్చినటువంటి ఆఖరి మాటగానే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్
ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ద గాడ్ కింద కూడా చూసుకోవచ్చు. ఎస్, ఇట్ ఈస్ ద ఫస్ట్ వర్డ్స్. అండ్ దెన్ ఇట్ ఆల్ స్టార్టెడ్ వెన్ అడమ్ అండ్ దెన్ ఈవ్ వర్ బోర్న్. ఎస్, దేవుడు ఆదాముకు అవ్వకు జన్మనిచ్చినప్పుడు బిగిన్ అయినటువంటి మాటగా కూడా దాన్ని మనము గమనించుకోవచ్చు. లెట్ us see that. ఒకసారి మనం ఆదికాండం దగ్గరికి వెళ్దాము. 1వ అధ్యాయము 28 నుంచి 28 నుంచి 30 వరకు చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. హల్లెలూయా. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. ఈ ఈ ఈ 28, 29, 30 వచనాలు మనం గమనిస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనకి బయటకు వచ్చి కనిపిస్తాయి. అదేంటి అంటే, దేవుడు వారిని ఆశీర్వదించాడు అన్నటువంటి మాట. ఆశీర్వాదములో ఏమేమి ఉన్నాయి అనేది చూసినప్పుడు మనము ఫలించటము, అభివృద్ధి పొందటము, విస్తరించటము, నిండించటము, లోపరుచుకొనడము, ఆ తర్వాత సృష్టము ఏదైతే ఉందో, అంటే ఈ సృష్టి ఏదైతే ఉందో, సముద్ర చేపలు కావచ్చు, ఆకాశ పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా సరే, పాకే జంతువులు కావచ్చు, ఎగిరేవి కావచ్చు, ఏదైనా సరే, అన్నిటి మీద మనల్ని ఏలమని చెప్పాడు. అంటే రూల్ చేయండి. రూల్, యు హావ్ టు రూల్. మనము రూల్ చేయాలి. ఇది దేవుని యొక్క మాట. ఎవరికి? ఆదాము అవ్వల దగ్గర నుంచి బిగిన్ అయింది. ఈ రోజున ఏదన్నా సెపరేట్ గా ఉందా దానికి? లేదు, ఈ రోజుకి కూడా. ద సేమ్ థింగ్ కంటిన్యూస్ నౌ ఆల్సో ఫర్ యూ అండ్ దెన్ మీ ఆల్సో. మనందరికీ కూడా ఈ రోజున ఇది ఆచరించదగినటువంటి సత్యమే. 29వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, మీకు ఆహారముగా విత్తనములు ఇచ్చేటటువంటి చెట్లను, అదే విధముగా విత్తనములతో కూడినటువంటి అనేక రకమైనటువంటి ఫలములను నేను మీకు ఇస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు ఆహారం అవుతాయి. 30వ వచనములు ఏమన్నాడంటే, జంతువులు కావచ్చు, ఆకాశ పక్షులు కావచ్చు, అన్నిటికీ కూడా పచ్చని చెట్లను మీకు ఆహారంగా ఇచ్చాను అనేసి చెప్తున్నాడు. అన్నిటికీ కూడా పచ్చని చెట్లే ఆహారము అవ్వాలి అనే విషయాన్ని, అంటే ఇనిషియల్ డేస్ లో నాన్ వెజ్ అన్నది లేదు అనే దాన్ని కూడా గ్రహించగలుగుతున్నాం మనం. సో దిస్ ఈస్ వాట్ ఈస్ ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ద గాడ్ టు మ్యాన్ అండ్ దెన్ ద ఉమెన్. ఆదాముకు అవ్వకు ఇచ్చినటువంటి మాట ఇది, ఆజ్ఞ ఇది, ఆశీర్వాదం ఇది. పలికినటువంటి మాటను దీనికి లోబడి ఉండండి అని చెప్పినటువంటి మాట ఇది. సో హౌ దిస్ ఈస్ ఈక్వలెంట్ ఆర్ హౌ దిస్ వీ కెన్ ఈక్వేట్ ఇట్ విత్ ద లాస్ట్ కమాండ్మెంట్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. నౌ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారు పలికినటువంటి ఆ ఆఖరి మాటను చూడటానికి ప్రయత్నం చేద్దాము. కొద్దిగా వీఆర్ టేకింగ్ ఒకటే పత్రిక నుంచి తీసుకుందాం మనము. అది మత్తయి సువార్త నుంచి తీసుకుందాం. 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు చదువుకుందాం. 18, 19, 20 చదువుకుందాం సిస్టర్. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఇక్కడ గమనించండి, 18 నుంచి 20వ వచనం వరకు 28వ అధ్యాయమైనటువంటి మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడినటువంటి లేదా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటలను మనం గమనించినట్లయితే, యేసు వారి వద్దకు వచ్చాడు. నాకు మీకు తెలిసినటువంటి పరలోకము, మీరు నివసిస్తున్నటువంటి భూలోకము మీద టోటల్ అధికారము నాది అని చెప్పారు. ఆ తర్వాత మీరు వెళ్ళండి, నేను మీ దగ్గరికి ఎలా అయితే వచ్చానో మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి శిష్యులుగా చేయండి. ఎవరెవరిని శిష్యులుగా చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఎవరికి శిష్యులుగా చేయాలి? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు బోధన బట్టి శిష్యుల్ని చేస్తూ ఎవరైతే నమ్మారో వారికి ఈ ముగ్గురి యొక్క నామములోనికి బాప్తిజం ఇవ్వండి. నేను మీకు అనేకమైనటువంటి సంగతులను చెప్పాను. ఈ సంగతులన్నిటినీ కూడా నేను మీకు ఆజ్ఞ రూపంలో ఇచ్చాను. నేను చెప్పినటువంటి సంగతులు, ఆజ్ఞాపించినటువంటి మాటలన్నిటినీ కూడా ఇలా బాప్తిజం తీసుకున్న వాళ్ళు గైకొనవలననేసి చెప్పాలి. అంటే ఒకటి బిలీవర్, దట్ ఈస్ బాప్తిజం పొందుతాడు. ఫస్ట్ స్టేజ్ బిలీవర్ అయ్యాడు, అప్పటికి నమ్మటం బిగించేశాడు, విశ్వాసంలోనికి వచ్చాడు. రెండవ స్టేజ్ శిష్యరికం. నేను ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించాను, అనేకమైనటువంటి సంగతులు నేను మీతో మాట్లాడాను, ఆ సంగతులన్నిటి గురించి మీరు బోధించటం బిగించేయండి. ఈ బోధ ఆగేదా? ఆగేది కాదు. ఎప్పటి వరకు నేర్చుకోవాలి? చనిపోతున్నటువంటి ఆ క్షణం వరకు కూడా కుదిరితే నేర్చుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. బోధించండి. మళ్ళీ తిరిగి ఇది చేస్తున్నప్పుడు మీకు ఎక్కడన్నా సరే భయం వేస్తుందేమో, ఎక్కడైనా సరే మీకు వస్తున్నటువంటి ఆటంకాలని బట్టి మీరు భయపడిపోతారేమో. లేదు అంటే గనక ఆటంకాలు రాకుండా ఉండవు. కాబట్టి డోంట్ వరీ. నేను ఇప్పటికిప్పుడే కాదు, ఇప్పటి వరకు మాత్రమే కాదు, మీరు ఉండే వరకు మాత్రమే కాదు, ఇన్ఫాక్ట్ ఈ యుగము సమాప్తం అయ్యే రోజు ఉంది అంటే మళ్ళీ నేను తిరిగి వచ్చేటటువంటి రోజు ఉన్నది. ఆ రోజు వరకు కూడా నేను మీకు తోడై ఉంటాను. దిస్ ఇస్ వాట్ హి హస్ టోల్డ్. నౌ ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి అంటే 1వ అధ్యాయము 28, 29, 30 ఆదికాండము, 28వ అధ్యాయము మత్తయి సువార్త 18, 19, 20. ఇఫ్ వి కోరిలేట్, వీటిని కోరిలేట్ చేసి చూసినప్పుడు మనకి దేవునితో కూడినటువంటి దేవుడు చెప్తున్న విషయాలను శిష్యరికము చేయటము అన్నది అక్కడి నుంచి బిగిన్ అయిందనేసి దీన్ని మనము ద లేటెస్ట్ అండ్ దెన్ ద ఫైనల్ కమాండ్మెంట్ కింద చూడొచ్చు. కానీ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ దేర్ ఇట్ సెల్ఫ్ అన్నది మనము చూడగలుగుతాం. సో ఓల్డ్ టెస్టిమెంట్ ని డోంట్ లుక్ ఎట్ ద ఓల్డ్ టెస్టిమెంట్ యాజ్ అన్ ఓల్డ్ వన్. అంటే న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్ కి ఏ రకమైనటువంటి సంబంధం లేదు అన్నట్లుగా చూడవలసినటువంటి అవసరం లేదు. ట్రూ, వీఆర్ న్యూ టెస్టిమెంట్ బిలీవర్స్. ట్రూ, న్యూ టెస్టిమెంట్ లో కొన్ని ఆధిక్యతలు ఇవ్వబడ్డాయి. బట్ అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు రిమెంబర్, న్యూ టెస్టిమెంట్ లో ఇచ్చినటువంటి ఆధిక్యతలను చూస్తున్నప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటి అంటే మన రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఇన్ఫాక్ట్ ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇచ్చినటువంటి ఆజ్ఞల కంటే కూడా న్యూ టెస్టిమెంట్ లో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు అంత ఈజీ అయినటువంటి విషయం కాదు పాటించటం. ఇట్ ఈస్ ఓన్లీ ఈజీ టు టాక్,
మాట్లాడడానికి మాత్రం ఈజీగా కనిపిస్తాయి, కానీ ఆచరించటానికి అంత ఈజీగా కావు. లేదండి ఓల్డ్ టెస్టిమెంట్‌లోవే కొద్దిగా కఠినంగా ఉన్నాయి అని ఎవరన్నా అనుకున్నట్లయితే గనక, జస్ట్ వన్ ఎగ్జాంపుల్. మీరు వ్యభిచరించకూడదు. ఓల్డ్ టెస్టిమెంట్‌లో ఇచ్చినటువంటి ఆజ్ఞ. కానీ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మాట్లాడుతూ యేసు ప్రభువు మాట్లాడినటువంటి మాట ఏంటి? మీరు వ్యామోహముతో కూడి చూచినా సరే అది పాపమే. నౌ విచ్ ఈస్ డిఫికల్ట్? ఏది ఎక్కువ కష్టమైనటువంటి విషయం ఎవరికైనా? డెఫినెట్‌గా న్యూ టెస్టిమెంట్‌లో మాట్లాడినటువంటి మాట ఏదైతే కనీసము చూసి ఆ రకమైనటువంటి ఆలోచన రాకుండా ఉండటము ఇంపార్టెంట్ అన్నదే. నేను వ్యభిచరించలేదు కదండి, కానీ ఇక్కడ న్యూ టెస్టిమెంట్‌లో చెప్తున్నది అది కాదండి. ఇట్ ఈస్ అబౌట్ ఈవెన్ ఆ ఊహ రావటం కూడా తప్పే అనేటటువంటి మాట. సో ఇఫ్ వి కంపేర్ లైక్ దట్, మనం చూసినట్లయితే కనుక న్యూ టెస్టిమెంట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు ఫాలో. యేసుక్రీస్తు ప్రభు వారిని మనకి ఇచ్చినప్పుడు దేవుడు హీ ఎక్స్పెక్టెడ్ మచ్ మోర్ ఫ్రమ్ అస్. మన దగ్గర నుంచి కూడా ఎక్కువ కావాలి అని చెప్పి కోరుకున్నాడు దేవుడు. ఎందువల్ల అంటే ఎక్కువ ఇవ్వగలిగేటటువంటి క్షమత లేదు అంటే గనక, అటువంటి ప్రాబబిలిటీ లేదంటే గనక అలాగ మనము చేయగలుగుతాము, ఉండగలుగుతాము అని ప్రభువు లేదా దేవుడు ఖచ్చితంగా మన గురించి విశ్వసించారు కాబట్టి, అటువంటి ఆపర్చునిటీస్ ఇచ్చాడు కాబట్టి మనకి, హీ ఎక్స్పెక్టెడ్ దట్ వి విల్ బి ఏబుల్ టు డూ దట్. అలా ఉండగలము అనేసి దేవుడు ఖచ్చితంగా అనుకున్నాడు. నౌ లెట్ us see the కంపారిజన్ చూడటానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి మాట మనము ఆదికాండము 28వ అధ్యాయంలో చూస్తున్నది ఏంటి? 28వ వచనంలో చూస్తున్నది ఏంటి అంటే, 1వ అధ్యాయంలో ఆశీర్వదించెను. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ వీ కెన్ గెట్? ఈ రోజున మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే బెస్ట్ బ్లెస్సింగ్ ఏదని అనుకుంటాం మనం? ఒకసారి గట్టిగా ఆలోచించారనుకోండి మీరు, వాట్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్ దట్ వీ కెన్ హ్యావ్ అని అంటే, ఏమొద్దండి నాకు యేసు ప్రభు నాతో ఉంటే చాలు అని అంట. ఎస్ ఆర్ నో? యేసు ప్రభు ఉంటే చాలండి, మిగతా అన్ని ఎలాగూ వస్తాయి కదా అనేటటువంటి అవగాహనలోకి వచ్చినటువంటి శిష్యులుగా మనం ఈ మాట చెప్పగలుగుతాం. మిగతా వాళ్ళు ధనం కోరుకోవచ్చు, మిగతా వాళ్ళు ఇంకోటి కోరుకోవచ్చేమో, కానీ ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలుగా ఆ విశ్వాసము నుంచి లేదా విశ్వాసులు అన్నటువంటి స్టేజ్ నుంచి శిష్యరికము చేస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ఏం చెప్పగలుగుతామంటే, ప్రభువు మనతో ఉంటే చాలు అని చెప్పి కోరుకుంటాం. కాబట్టి అక్కడ దేవుడు ఆశీర్వదించను ఆదామును అవ్వను. ఇక్కడ ఈ 28వ అధ్యాయము మత్తయి సువార్తలో దేవుడు ఏమంటున్నాడు అంటే, వారి యొద్దకు వచ్చి, అంటే మన దగ్గరికి వచ్చి ఆయన చెప్తున్నాడు, he came to us and then talking to us. And not only that, he is telling again 20వ వచనంలో ఏమంటున్నాడు అంటే, యుగ సమాప్తము వరకు సదాకాలము మీతో ఉంటాను అంటున్నాడు. సో దట్ ఈస్ ద బ్లెస్సింగ్. ఆయన మనతో ఉంటున్నాడు, మనలో ఉంటున్నాడు, మన చుట్టూ వైఫై లాగా వ్యాప్తి చెంది ఉంటున్నాడు. బట్ మనకి ఎబిలిటీ ఉందా ఆయన్ని ప్రతిరోజు వినడానికి, ప్రతిరోజు ఆయన మాటల్లో అర్థం చేసుకోవటానికి? దట్ ఈస్ ద క్రక్స్. సదాకాలము యుగ సమాప్తి వరకు ఆయన మన దగ్గరకు వచ్చి రావడం. నరుడు ఏపాటి వాడు, నీవు ప్రతిరోజు అతన్ని దర్శించటానికి అని చెప్పి దావీదు భక్తుడు కీర్తనల గ్రంథంలో మాట్లాడుతున్నప్పుడు, వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈస్, he is every day visiting us, every day he wants to talk to us, but am I sitting quiet for some time and take ఒక వచనము, 2 వచనాలు లేదా ఒక చాప్టరు లేదా కొన్ని వచనాలు తీసుకొని అయినా సరే
నేను దాని గురించి అనేసేసి నేను ఆలోచించగలుగుతున్నానా? ధ్యానించగలుగుతున్నానా? దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఆ విషయం గురించి అని చెప్పి ఆలోచించగలుగుతున్నానా? Then it becomes a better discipleship program. Discipleship program is not meant to be somebody teaching us again, but it is about ఆయన మనతో మాట్లాడుతూ ఉండాలి. మనము ఆయనకి శిష్యరికం చేస్తూ ఉండాలి. నో డౌట్ చాలా మంది హెల్ప్ చేయాలి మనకి. మనకి మెంటర్స్ కింద ఉన్న వాళ్ళు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, చరిత్ర బాగా తెలిసిన వాళ్ళు, బైబిల్ బాగా చదువుతున్న వాళ్ళు, రకరకాల బుక్స్ చదువుతున్న వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద టైమ్ ఇవన్నీ రాటిఫై అవ్వాలి. వీటన్నిటి పునాది ఏంటి అంటే తిరిగి ఆ రోజున ఏ రకంగా అయితే బెరియా గ్రామస్తులు తిరిగి దే వెంట్ టు ద స్క్రిప్చర్, అదే విధముగా మనము మళ్ళీ తిరిగి స్క్రిప్చర్ లేదు అంటే దేవుని మాట దగ్గరికి వెళ్ళి వాటిని రాటిఫై చేయాలి. ఇట్ ఈస్ కరెక్ట్, ఇట్ ఈస్ ట్రూ, నాకు చెప్పబడుతున్నటువంటి మాటలు కరెక్ట్ అని చెప్పి చెప్పగలగాలి మనం. సో ఇది ఆశీర్వాదం. ఈ బ్లెస్సింగ్ ఆ రోజున ఆదాము అవ్వలకి ఉంది, ఈ రోజున మనకి కూడా ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకుంటున్నాం. నౌ ద క్వశ్చన్ ఈజ్ ఇట్ ఓన్లీ విత్ అస్? ఈ రోజున దేవుడు మనతో ఉన్నాడా, లేకపోయినట్లయితే ఇంకెక్కడున్నాడు అని కనుక మనల్ని మనము మాట్లాడుకున్నట్లయితే టక్మని చెప్పి ఒక మాట మనకు అర్థమవుతున్నది. నో, ఈజ్ విత్ ఇన్ మీ, నాలో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజున నేను ఆయన్ని నా హృదయంలోనికి రాదేవా, నన్ను ఆక్రమించుకో, నా హృదయాన్ని ఆక్రమించుకో, శూన్యముగా ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకో, నా జీవితానికి పరిపక్వత ఇయ్యి, నా జీవితానికి పరిమార్థం ఇవ్వు అని చెప్పి అడిగాం మనం అందరము కూడా. రకరకాల మాటల్లో అడుగుంటాం, రకరకాల భాషల్లో అడుగుంటాం, రకరకాల ఎక్స్ప్రెషన్తో అడుగుంటాం. బట్ we asked him and then he occupied. మనం ఎంత అడిగితే అంత ఆక్యుపై చేసుకొని ఉన్నాడు ఆయన. నేను ఎంత ఎక్కువ అడుగుతానో అంత ఎక్కువగా ఆయన నా హృదయముని ఆక్యుపై చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన నా దగ్గరికి రావటమే కాదు, నాతో ఉండటమే కాదు, సదాకాలము కాదు, యుగ సమాప్తి వరకు కాదు, బట్ హి ఈజ్ లివింగ్ ఇన్ మీ. ఆయన నాలో జీవిస్తున్నాడు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ వీ హావ్ గాట్. టైమ్ అండ్ అగైన్ ఏదైనా తప్పు పని చేయటానికి, టైమ్ అండ్ అగైన్ ఏదైనా తప్పు మాట మాట్లాడటానికి చేస్తాము, చేయమని కాదు, బట్ వి గెట్ కరెక్టెడ్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. త్రిత్వములో మూడో వ్యక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము కరెక్ట్ చేయబడుతూ ఉన్నాము. ఎప్పటికప్పుడు కరెక్ట్ చేయబడుతూ ఉన్నాము. మనం కరెక్ట్ చేయబడటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లయితే ఈజ్ రెడీ టు కరెక్ట్ అస్. నేను టీచబిలిటీకి ఒప్పుకున్నట్లయితే, నేర్చుకోవటానికి ఒప్పుకున్నట్లయితే, నేర్పించటానికి దేవుని వాక్యము, దేవుని సేవకులు ఎప్పుడూ సిద్ధమే. బట్ ఇట్ విల్ డిపెండ్ అపాన్ మీ. మనము ప్రార్థనలో ఆఖరిలో వింటూ ఉంటాము, కొన్ని మాటలు వింటూ ఉంటాము. ఆ మాటల్లో ప్రశస్తంగా మనం వినే ఒక మాట ఏంటి అంటే, తండ్రి వీరిని 30 60 100% వీరిని ఆశీర్వదించండి అనేటటువంటి మాట. బట్ ఈ 30 60 100% ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎందువల్ల ఈ వ్యత్యాసము? వై నాట్ 100% ఎవ్రీ టైమ్? బికాజ్ 30 60 100% అన్నది ల్యాండ్ మీద ఆధారపడి ఉంది. ఫలించటము అంటే నా హృదయం మీద ఆధారపడి ఉంది. నేను ఎంత స్వీకరించగలుగుతానో అది అంత పర్సంటేజ్ లో పెరుగుతూ ఉంటుంది. 30% కొద్ది మాత్రమే, ఠీకే. సమ్ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్ ఇట్ ఈస్ ఓకే. మెనీ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్ 60%. ఆల్ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్ కరెక్ట్ చేసుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు దేవా. కరెక్ట్ మీ దేర్. ఇది నేను చేయకుండా ఉండలేకపోతున్నాను, ఇది నా వల్ల కావటం లేదు.
ఎలా సాధ్యమవుతుందో నాకు తెలియట్లేదు దేవా. ఇదివరకు కొంతమందికి ఎలా సాధ్యమైందో తెలియట్లేదు. గాడ్ విల్ టీచ్ us. గాడ్ విల్ హెల్ప్ us. సో ఇన్సైడ్ us ఈస్ దేర్. సో ఆ మొట్టమొదటి మాట, వారిని ఆశీర్వదించను. ఆదాము అవ్వలు సృష్టించబడ్డారు భూమి మీద. సృష్టించబడిన తర్వాత వారికి వచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అంటే, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. వారికి పెళ్లి చేసి మొట్టమొదటగా ఒక గిఫ్ట్ ఇచ్చాడు వారికి. ఇదిగో ఈ గిఫ్ట్ తీసుకోండి. ఏంటా గిఫ్ట్ అంటే ఈ ఆశీర్వాదం. ఏంటా ఆశీర్వాదం చెప్పటం బిగిన్ చేశాడు అనేక మాటల్లో. బట్ ఇక్కడ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనతో ఏం చెప్తున్నారు అంటే, మీతో ఉంటాను, నేను మీ దగ్గరకు వస్తాను, యుగ సమాప్తి వరకు సదాకాలము, బట్ ఇన్ ఫ్యాక్ట్ ఐ విల్ లివ్ ఇన్ యూ అనే మాటని మనకి ఒక ఆశీర్వాదం కింద ఇస్తున్నారు. రెండవ మాట మనము ఓల్డ్ టెస్టిమెంట్ లో మొట్టమొదటి అధ్యాయంలో చూస్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఆశీర్వదించను ఎట్లనగా అనగానే మనం ఏం చూస్తాము అంటే, ఫలించండి, మీరు ఫలించి అనేటటువంటి మాట. బీ ఫ్రూట్ఫుల్ అన్నటువంటి మాటను వాడాడు. చాలా సార్లు మనము ఈ ఫ్రూట్ఫుల్ అన్నటువంటి వర్డ్ ని ఈ కాలంలో రాంగ్ గా అర్థం చేసుకుంటున్నాము. లెట్ us imagine like this. ప్రభు వారు మనకి అనేక విషయాలు మాట్లాడుతూ సువార్తల్లో ఏమన్నారు అంటే, ఒక చెట్టు యొక్క విషయము దాని యొక్క ఫలములను బట్టి తెలుస్తుంది అని అన్నారు. అంటే నా యొక్క జీవితము నా నుంచి వస్తున్నటువంటి ఫలములను బట్టి తెలుస్తుంది. ఫలములు అనగానే మనకి ఏం గుర్తొస్తున్నది ఈ రోజున? ఒక విశ్వాసి లేదా ఒక శిష్యుని దగ్గర అతని యొక్క జీవితంలో ఇది ఫలభరితమైనటువంటి జీవితము అని అనడానికి మనము మన దగ్గర ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి? ఏ విషయాలను బట్టి వాళ్ళని మనము అవునండి వారి జీవితం ఫలభరితమైనటువంటి జీవితము అని చెప్పగలుగుతున్నాము? మనల్ని మనం అలా ప్రశ్నించి చూసుకున్నప్పుడు మనకి ఈ రోజున ఏం అర్థమవుతున్నది అంటే, ధనము ఎక్కువ ఉన్నట్లయితే గనక మనము ఫలించిన వారి కింద సాటి శిష్యులు, సాటి బిలీవర్స్, అదే విధముగా అనేక సార్లు మనము కూడా ఫీల్ అవుతున్నాం. చాలా మందికి లేదు, మనకు వచ్చింది అంటే అది ఫలమే కదా. కొంతమంది పాస్టర్లు లేదు అంటే గనక చర్చెస్ ఏమనుకుంటున్నాయి అంటే ఈ విషయంలో, ఎక్కువ మంది వారి చర్చికి వచ్చినట్లయితే అది వారి యొక్క ఫలము అనుకుంటున్నారు. మిగతా చర్చెస్ లో 20-30 మంది ఉన్నారు, మా దాంట్లో 1000 మంది ఉన్నారు, మా యొక్క ఫలము ఎక్కువే కదా. ఇది మన యొక్క అండర్స్టాండింగ్. ఇంకొంతమంది కొద్దిగా మనం రూరల్ ఏరియాకి వెళ్ళినట్లయితే గనక, ఇవన్నీ నేను అనుభవించి చెప్తున్న మాటే, ప్రతిరోజు మటన్ తినగలుగుతున్నాను, అది ఒక ఫలభరితమైనటువంటి జీవితం. దే స్పీక్ అబౌట్ ఇట్. కారు ఉంది, ఫలభరితమైనటువంటి జీవితం. బిల్డింగ్స్ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఫలభరితమైనటువంటి జీవితం. ఇంకొక తరం కోసం కూడా కావలసినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఫలభరితమైనటువంటి జీవితం. దేవుడు నన్ను ఆశీర్వదించాడండి. యుఎస్ సంబంధం వచ్చింది, దేవుడు ఆశీర్వదించాడండి, మంచి ఫలములు ఇచ్చాడండి. లేదు అంటే గనక ఐఏఎస్ సంబంధం వచ్చిందండి, లేదా మినిస్టర్ సంబంధం వచ్చిందండి, ఫలభరితమైనటువంటి జీవితం. దిస్ ఈజ్ వేర్ అవర్ అండర్స్టాండింగ్ ఈజ్ స్టాపింగ్. లేదా దిస్ ఈస్ somehow it is made to be understand. మా పాస్టర్ గారికి 3 కార్లు ఉన్నాయండి. మా పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయిలు అమ్మాయిలు ఫారిన్ లో చదువుతారండి. లేదు అంటే గనక వాళ్ళు ఫస్ట్ క్లాస్ లోనే ట్రావెల్ చేస్తారండి విమానంలో. ఫలభరితమైనటువంటి మినిస్ట్రీ.
ఒకసారి ఆలోచిద్దాము. ఫలములు దేనికి వస్తాయి? చెట్టుకొస్తాయి. ఈ చెట్టు తన ఫలములు తాను తింటుందా? లేదా ఆ ఫలములు అనేకమైనటువంటి ఆకాశ పక్షుల కోసము, అనేకమైనటువంటి జంతువుల కోసము, మనుషుల కోసమా? వాట్ ఈస్ ఫలభరితమైనటువంటి జీవితము? ఫలించండి అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఈజ్ ఇట్ అబౌట్ మీ, myself and only my family? నేను మాత్రమే, నా నా గురించేనా మొత్తము ఇది? లేకపోయినట్లయితే గనక సంఘములో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇండివిడ్యువల్‌గా ఉన్నటువంటి సంఘస్థులు, అవసరతలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నటువంటి పాస్టర్లు, కానుకల కింద టింగ్ టింగ్ అని చెప్పి పడేటువంటి నాణేలతో కూడినటువంటి సంఘాలు, పూట గడవనటువంటి ఎవాంజలిస్టులు, నార్త్ ఇండియాలోను అనేక ప్రాంతాల్లోను కఠినమైన ఏరియాల్లోను ఇంకా శ్రమ పడుతున్నటువంటి, అన్ని రకాల శ్రమల కోస్తూ అక్కడ ఉన్నటువంటి ఎవాంజలిస్టులు, వారికి సహాయం చేయటమా? చెట్టు అయినట్లయితే ఈ మాట చెప్తుంది మనతో. ఏమని అంటే, నాకు వచ్చినటువంటి ఫలములు నేను ఎంత కుదిరితే అంత ట్రై చేస్తున్నాను మీకు తీయనివిగా ఇవ్వటానికి, రుచికరంగా ఇవ్వటానికి మీకు నేను ట్రై చేస్తున్నాను. ఒక్కొక్కసారి అటు ఇటు అవుతా ఉండుండొచ్చు కాక, కానీ 99% ఆఫ్ ద టైమ్స్ నేను మీకు ఎక్కువగా మీకు రుచిగా ఉండేటటువంటి ఫలములు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దేవుడు నన్ను ఆ పర్పస్ కోసం ఉంచాడు. కానీ నా దగ్గరకు వచ్చేసరికి నేను ఫలించటము అంటే నేను అర్థం చేసుకున్నటువంటి విషయము వేరుగా ఉంది. ఎలా ఫలిస్తాయి? చెట్లు ఎలా ఫలిస్తాయి? పక్షులు తింటాయి. వాటిని మళ్ళీ అవి విసర్జించినప్పుడు ఆ సీడ్స్, గింజలు ఏవైతే ఉన్నాయో అవి వేరే చోట పడతాయి. అక్కడ ఇంకొక చెట్టు మొలవటం బిగించేస్తుంది. ఆ రకంగా పెరుగుతా ఉంటాయి. పోలెన్, పుప్పొడి, దాని మీద ఇన్సెక్ట్స్ అనేక రకాలైనటువంటి కందిరీగలు ఇటువంటివన్నీ కూడా వాల్తాయి. అవి వేరే ప్రదేశానికెళ్ళి ఇంకొక దగ్గరికెళ్ళి వాల్తాయి. అక్కడ కూడా ఆ చెట్టు పెరుగుతుంది. లేదా గాలి వల్ల ఆ పుప్పొడి ఇంకో ప్రదేశానికెళ్ళి ఆ చెట్లు పెరిగేటటువంటి అవకాశం. అండ్ నౌ వెన్ ఇట్ కమ్స్ టు అస్, ఈ రోజున మనము న్యూ టెస్టిమెంట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకి చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు వెళ్ళి లేదా మనము వెళ్ళి 18వ వచనంలో అదే కదా రాసి, మీరు వెళ్ళి అనేటటువంటి మాట ఉంది. అంటే మనము వెళ్ళి, రైట్, అగ్రీడ్. మనము వెళ్ళే కండిషన్‌లో లేము. మన ఉద్యోగాలు ఉన్నాయి, మన బిజినెసెస్ ఉన్నాయి, లేదు అంటే పాస్టర్లకి వాళ్ళ యొక్క చర్చెస్ ఉన్నాయి, లేదు అంటే గనక గృహములో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క గృహ నిర్వాహకత్వం చేసేటటువంటి బాధ్యతలు ఉన్నాయి. హోమ్ మేకర్ కింద వాళ్ళు అనేక విషయాలు చూసుకోవాలి, పిల్లల సంగతులు చూసుకోవాలి. సో వీఆర్ టైడ్ అప్ విత్ దీస్ థింగ్స్. అగ్రీడ్. కుదిరినప్పుడు వెళ్తాము, ఏదో ఒకసారి ఇయర్‌కి ఒకసారో 2 సార్లో వెళ్తాము. మిగతా సార్లు మనం వెళ్ళలేము. నెక్స్ట్ చేయవలసింది ఏంటైతే, మనం వెళ్ళలేకపోతున్నాము, ఉన్న ప్రదేశంలో సౌకర్యవంతంగా ఉంటున్నాము, ఇక్కడ వస్తున్న ఫలములను ఇదే ఫలములు, ఇదే కరెక్ట్, ఇది మన కోసమే అని అనుకుంటున్నామా? లేకపోయినట్లయితే కనీసము వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనము పంపించగలుగుతున్నామా అనేటటువంటి శిష్యరికములోనికి పెరగగలుగుతున్నామా మనము? శిష్యులను తయారు చేయటానికి పాస్టర్ గారు శ్రమ పడుతున్నారు.
అనేక మంది శ్రమ పడుతున్నారు. వాళ్ళు పడుతున్నటువంటి శ్రమకు కొంతమంది వ్యక్తులు మేమొస్తామన్నా, మేమెళ్తామన్నా అని చెప్పి కొంతమంది దే ఆర్ రెడీ టు గో. వాళ్ళు వెళ్ళగలుగుతున్నప్పుడు వాళ్ళకి మనము సహాయం చేయగలుగుతున్నామా? నా వంతు ఏం చేయగలుగుతున్నాను నేను? స్పాన్సర్ చేయగలుగుతున్నానా? వాళ్ళు తిరిగొచ్చిన తర్వాత వారి సంగతులు ఎలా ఉందమ్మా? ఏంటి సంగతి? మీకు మీకు దీవెనకరంగా ఉందా ఇది? ఏం నేర్చుకొనొచ్చారు? అని చెప్పి వాళ్ళతో కొద్దిసేపు సమయం ఇచ్చి వాళ్ళతో మాట్లాడగలుగుతున్నామా? ఒక సెమినార్‌కి ఎవరు డబ్బులు లేవనేసేసి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి మనం ఏదన్నా కొద్దిగా ఆర్థిక సహాయం చేసే సెమినార్‌కి పంపించగలుగుతున్నామా? పని చేసే వాళ్ళకి నేను హెల్ప్ చేయగలుగుతున్నానా? అలాగే గదా మన ఫలములు బయటకొచ్చేది. ఈ పెట్టుబడి ఏదైతే ఉందో, ఈ ఇచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో, ఇది పరలోకములో పెట్టబడినటువంటి ధనమేనా? లేదా మనం ఇక్కడే దాచుకున్నటువంటి ధనం అవుతుందో ఆలోచించండి. ప్రభువారు అంటారు మత్తయి సువార్తలో, మీరిక్కడ ధనమును కూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మెట కొట్టివేయును, దొంగ దొంగిలించును అని మాట్లాడుతున్నారు ప్రభువు. కానీ మీరు మీ ధనమును తీసుకొని వెళ్లి పరలోకములో పెట్టండి అంటున్నారు. ఎలా దేవా అని చెప్పి అడిగితే, ఎలా దేవా నేను పరలోకంలో పెట్టాలి? నా యొక్క ధనాన్ని కొద్దిగా ధనం ఏదో నువ్వు ఇచ్చింది ఉంది కదా! ఏం చేయాలి దాన్ని నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి అడిగినప్పుడు, అప్పుడు అడిగితే చెప్తాడు కదా దేవుడు. అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు, ఇదిగో ఈ పలానా పాస్టర్ గారు ఉన్నారు. ఇదిగో అనిల్ చాబ్దియా ఉన్నాడు. ఇదిగో శ్రీకాంత్ ఉన్నాడు. ఇదిగో కిరణ్ ఉన్నాడు. ఇదిగో అభిషేక్ ఉన్నాడు. వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు హెల్ప్ చేయటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు సేవ చేయటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ మీద నువ్వు ఇన్వెస్ట్ చేయగలుగుతావా? అక్కడ పెట్టినట్లయితే గనక వాళ్ళు రేపొద్దున ఏదైనా ఒక ఆత్మను సంపాదించినప్పుడు నీకు ఆ ఆత్మలో ఎంతో కొద్దిగా పాలు నేను నీకు అనుగ్రహిస్తాను కదా! ఎందుకంటే అది నీ ధనము వల్ల జరిగినది కదా! నీవిచ్చినటువంటి ఫలము వల్ల జరిగినటువంటిది కదా! ఇఫ్ ఐ కెన్ హావ్ దట్ అండర్‌స్టాండింగ్ దెన్ ఐ కెన్ సే నేను ఫలిస్తున్నాను అని చెప్పి చెప్పగలుగుతున్నాను. మనము వెళ్ళటము ఉత్తమము. కానీ వెళ్ళలేము అన్నది కూడా మనకు తెలిసినటువంటి విషయం. చెట్టు తన యొక్క విత్తనాల్ని స్కాటర్ చేయటానికి రెడీగా ఉంటది. అలాగే మనము కూడా మన యొక్క ఫలములు ఏవైతే అని అనుకుంటున్నామో, ఆ ఫలములను కొద్ది భాగము ఇతరులకు ఇవ్వటము ద్వారా మనము ఫలించవచ్చు. దట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ బీయింగ్ ఫ్రూట్‌ఫుల్. ఫ్రూట్‌ఫుల్ యొక్క ట్రూ మీనింగ్ కావాలి అనుకున్నట్లయితే గనక దాన్ని మనము అలా అన్వయించుకోవచ్చు. తద్వారా పరలోకంలో మన యొక్క ధనం ఉండే అవకాశం ఉన్నది. ఫలము ఖచ్చితంగా పొందుతాము దాని గురించి అనేసేసి. మనం ఇంకా విస్తరించటం గురించి మాట్లాడుకోవాలి. లోపరుచుకోవటం గురించి మాట్లాడుకోవాలి. మిగతా విషయాలు మాట్లాడుకోవాలి. ఇది మనము నెక్స్ట్ సోమవారం నాడు మాట్లాడుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి మాటలు వి టాక్డ్ అబౌట్ పర్పస్ ఆఫ్ ద రిజరెక్షన్ లో మాట్లాడుకున్నాము. 5 విషయాలు చూసిన తర్వాత వి ఆర్ కాల్డ్ టు బి డిసైపుల్స్. మనం శిష్యులుగా ఉండటం కోసం మనం పిలువబడ్డాము అనేది చూసుకున్నాము. ఆశీర్వదించను అనే దాన్ని యాక్చువల్ మీనింగ్ అర్థం చేసుకున్నాము. ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ ఓల్డ్ టెస్టిమెంట్ ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము, ఆ తర్వాత మత్తయి సువార్త 28వ అధ్యాయంతో కంపేర్ చేసి చూసుకున్నాము. ఫలించటం గురించి కూడా మనము చూసుకున్నాము. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉండాలనేసేసి దేవుణ్ణి ప్రార్థిస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, అనేక సంవత్సరముల క్రితము, సుమారు 2025 సంవత్సరముల క్రితము నీవు నెరవేర్చినటువంటి ఆ కార్యం ఏదైతే ఉన్నదో, ఆ పునరుద్ధానము ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి శక్తి అపరితమైనది తండ్రి. తద్వారా మీరు మాకు అనుగ్రహించినటువంటి హోలీ స్పిరిట్ గాడ్ యొక్క పవర్, దాన్ని మీరు డైనమిక్ పవర్ తో కంపేర్ చేశారు.
దాన్ని డైనమో అని అన్నారు. మీరు అప్పుడు శక్తి నొందెదరు అన్నటువంటి మాట. ఆ శక్తి మేము నిజంగా పొందామా? వి నీడ్ టు చెక్ అవర్ సెల్స్ లార్డ్. నిజంగా మేము ఆ శక్తి పొందినట్లయితే కనుక ఆర్ వి ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ వర్డ్స్ క్లియర్లీ? మీ మాటలు మాకు ఖచ్చితంగా అర్థం అవ్వగలుగుతున్నాయా? అర్థమవుతున్నాయి అంటే అది కేవలం అర్థం చేసుకునే లెవెల్లోనే ఉన్నాయా? లేకపోయినట్లయితే గనక వాటిని మేము ప్రాక్టీస్ చేసే విధంగా మరల్చగలుగుతున్నామా? అంటే శిష్యరికంలోనికి ఎదుగుతున్నామా లేదా అనే విషయాన్ని మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవటానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, మమ్మల్ని ఫలించమంటున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. వాటి యొక్క రియల్ మీనింగ్‌ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగటానికి, ఈ జీవితానికి ఒక అర్థము, పరమార్థము ఉండటానికి సహాయం చేస్తున్నందులకు మీకే అనేక వందనాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని విషయాలు పర్పస్ ఆఫ్ రిజరెక్షన్ గురించి, శిష్యత్వం గురించి, ఫలింపు ఆశీర్వాదం గురించి చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పబడిన వాక్యం నిమిత్తము ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ జామి రవికుమార్ గారిని కోరుతున్నానండి. ఒకవేళ వారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ విజయ్ కుమార్ గారు. ఒకవేళ వారు కూడా సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ కాళేబయ్య గారు. సిస్టర్ ప్రార్థన చేసుకుంటాం. కృపాసక్తి సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మా ప్రభా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలం తండ్రి ప్రభా మరి అయినా సుధాకరయ్య గారి ద్వారా తండ్రి ప్రభా మాట్లాడిన ప్రతి వాక్యము తండ్రి మమ్మల్ని తండ్రి ప్రభా పునరుద్ధానుడైనటువంటి యేసయ్య తండ్రి ప్రభా మమ్మలను ఈ లోకంలో తండ్రి బ్రతికించి పాపములో ఉన్నటువంటి వారిని తండ్రి సజీవులుగా తండ్రి ప్రభా మమ్మల్ని లేవనెత్తిన దేవునికి స్తోత్రం. అద్భుతమైనటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించి దాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇగో తండ్రి ప్రభా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. అవును తండ్రి ప్రభా, గడిచిన దినమున తండ్రి ప్రభా ఆయన మేము ఆదివారమున తండ్రి పునరుత్థ దినమున తండ్రి ప్రభా ఆయన ఆచరించుకొని ప్రభా మా కోసం తండ్రి ప్రభా మీరు మరణించి 3వ దినమైన లేచి ప్రభా సర్వశక్తుడైనటువంటి దేవుడు తండ్రి ప్రభా ఆయన తండ్రి ప్రభా మమ్మలను తండ్రి ప్రభా ఘోర పాపము నుంచి విడిపించి తండ్రి ప్రభా పరలోక రాజ్యమునకు వారసులుగా చేసిన దేవా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఇగో తండ్రి ప్రభా మరి నాయన చేరొచ్చిన అందరిని దీవించండి. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కమిటీ వారిని అందరిని దీవించండి ఆయన. ఇదిగో తండ్రి ప్రభా నాయన ఈ దినమున రాలేకపోయినటువంటి వారిని కూడా వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. రేపటి దినం వారు కూడా పాల్గొనడానికి మీకు ప్రదర్శన ప్రార్థిస్తున్నాం. ఆయన వందనాలు చెల్లిస్తూ అవును తండ్రి ఈ దినమంతా తండ్రి ప్రభా ఆశీర్వాదకర దినముగా తండ్రి ప్రభా మా యొక్క సేవ పరిచర్యలలో పనులలో వారి వారి ఉద్యోగస్తులు ప్రభా మరి పనులు చేసుకున్నటువంటి వారందరూ ప్రభా మీరు దీవించి కరుణించి ఈ దినమంతా మీ ఆశీర్వాద దినంగా మమ్మల్ని మార్చుకోమని ప్రభా నాయన ఎలాంటి కొరతలు ఎలాంటి తొందరలు ఏవి తండ్రి ప్రభా మాకు తండ్రి దరిదాపులకు రాకుండా తండ్రి ప్రభా అనారోగ్యం ఉన్నటువంటి వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇదిగో తండ్రి ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వారందరూ బలపరచమని కృపలు ఆదుకొని ముందుకు నడిపి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. వందనాలు తండ్రి. మరి ఈ దినమంతా తండ్రి ప్రభ దాసులు చెప్పిన సుధాకరయ్య గారిని కూడా మీరు ఆరోగ్యంగా ఇచ్చి తండ్రి ఇంకా బలముగా మీ పరిచర్యలు వాడుకోమని మీ కృపలో భద్రపరచమని మరి ప్రభా మా ప్రభైన యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె పరలోక ప్రార్థన చేస్తాం. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందుల
భూమి అందరికి వెళ్ళుగాక. మాకు కావాల్సిన అందిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలో తప్పించము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉంటున్నావు. ఆమేన్. అంతే ఆశీర్వదిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఇగో తండ్రి ప్రభా చేరి వచ్చిన ఈ దినమున మీటింగ్ లో తండ్రి చేరిన ప్రతి ఒక్కరి మీదను తండ్రి ఈరోజు పాల్గొనేటువంటి వారి మీదను సకల జనుల మీద తండ్రి ప్రభా మీ కృప మీద ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు ఇంటి నడిపించి ఆశ్రదించును గాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ అయ్యగారు. ప్రార్థించిన Thank you. కలెబు గారికి, వాక్యం అందించిన సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలండి. నిన్న గీతా గారి తమ్ముడు ప్రభునందు నిద్రించారండి. మరి వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఆదరణ కోసం దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మరి సుధాకర్ రెడ్డి గారు చెప్పిన వాక్యాలు ఇంకా మీరు వినాలని ఆశపడితే యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. బాబు రత్నాకర్ అని టైప్ చేస్తే మీకు అన్ని అందుబాటులో ఉంటాయండి. అన్ని అప్లోడ్ చేసేసారు. అప్లోడ్ చేసిన తమ్ముడు జాన్సన్ బట్టి కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వారి కుటుంబం కోసం దయచేసి మనం అందరం ప్రార్థన చేద్దామండి. గీతా గారి కుటుంబం కోసం ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి జాయిన్ అయిన అందరికీ.